ముందే కూర్చున్నట్టున్నారుగా 1+1 లోకేష్ కూర్చున్నారు కొంతమందితో కూర్చున్నారు కొంతమంది. కాబట్టి ఇప్పుడు బాబు గారు మళ్ళీ అంటే ఆయన ఒకసారి కూర్చుని వదిలేశారు. ఇప్పుడు ఈయన రెగ్యులర్ ఈయన ఇప్పుడు బిగిన్ చేశారు. అంటే ఇప్పుడు బాబు గారు కూడా ఇది ఫాలో అవుతారు అనమాట. అంటే ఈయన చాలా ఆలస్యంగా బిగిన్ చేశారేమో అంతే. ఈ లెక్కన బీజేపీ వాళ్ళు ఏమన్నారు మరి, మాధవ్ కూర్చోవాలి సింగల్ 1-1. అవును. కానీ ఎంతవరకు పార్టీ డెవలప్మెంట్ కి ఉపయోగపడతాయి సార్? రేపు పొద్దున ఏదో 22న విస్తృత స్థాయి సమావేశం ఒకటి ఉందట, దానికి ముందు అక్కడ రేజ్ అవ్వకుండా కొన్ని పాయింట్లు ముందే ఏమన్నా తెలుసుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు? అందుకే ఈ భేటీలు. లేదు, ఆ మీటింగ్ చాలా ఉపయోగమే, ఈ భేటీలు కూడా ఉపయోగమే. పార్టీ ఎదుగుదలకి చాలా అవసరం. ఏమన్నా ఇంటర్నల్ గానే చెప్పేస్తారు అక్కడ ఉన్నటువంటి సమస్యలు. ఆ తర్వాత ఫైనల్ గా 22 మీటింగ్కి వచ్చేటప్పటికి మనందరం కలిసి ఉండబోతున్నాం, 15 ఏళ్ల పాటు మనమే ఉండబోతున్నాం, దానికి మానసికంగా సిద్ధంగా అని పిలుపునిస్తారు. అందుకోసం అంతేగాని ఇండివిజువల్ అజెండా ఏమన్నా సిద్ధం చేసుకుంటున్నారు అనుకోవచ్చా? ఇంకేం లేదు. అది ఉంటే గనక రోజు ఈ మాట అనం కదా మనం. చంద్రబాబు గారి మార్గదర్శనంలో పనిచేస్తాం, బాబు గారి కింద పనిచేస్తాం అని చెప్పరు కదా. అది చెప్తున్నారంటే అదేం లేదని కదా అర్థం. అవును అవును. కాకపోతే అంతర్గతంగా ఏం జరుగుతుందని ఎవరికి తెలియదు కాబట్టి ఇంకా వీళ్ళు విడుదల చేసిన ప్రెస్ నోట్లో నిజాలు అనుకోవాలి.